నమస్తే నందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ దుమారం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. నిన్న కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనతో జంతర్ మంతర్ అట్టుడికిందే. విద్యార్థులపై లాఠీ చార్జికి నిరసనగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రధాని మోడీ నివాసం వద్ద ఆందోళనకు దిగారు. విద్యార్థులపై లాఠీ చార్జిను విపక్ష పార్టీలు ఖండిస్తున్నాయి. నీట్ పేపర్ లీక్ కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. విద్యార్థులపై లాఠీ చార్జికి నిరసనగా విపక్షాలు ఉద్యమించాయి. ప్రధాని మోడీ నివాసం ముందు ఆందోళనకు దిగాయి. విపక్ష ఎంపీలతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు జరిపారు. పేపర్ లీక్ ఘోర పాపమని, ఇలాంటివి మళ్లీ జరగకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా వ్యాఖ్యానించారు. పిల్లలను రెచ్చగొట్టదని సూచించారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, విద్యార్థులపై లాఠీ చార్జికి నిరసనగా ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ఢిల్లీలో ఆందోళన చేసిన విద్యార్థులపై లాఠీ చార్జికు నిరసనగా కాంగ్రెస్ నేతలు ప్రధాని మోడీ నివాసం వద్ద ధర్నాకు దిగారు. విద్యార్థులపై లాఠీ చార్జికు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర ముఖ్య నేతలు ప్రధాని నివాసం వద్ద బైఠాయించి నిరసన తెలియజేశారు. కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశంలోని యువత పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సరికాదని రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో యువతకు అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయని, వారికున్న ఏకైక మార్గమైన పోటీ పరీక్షల వ్యవస్థను సైతం నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళనల్లో గాయపడి రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను రాహుల్ పరామర్శించారు. విద్యార్థులపై దాడి ఘటనపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని రాహుల్ ప్రశ్నించారు. ఈ ఘటనపై ప్రధాని వెంటనే విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారత్లో తమకు భవిష్యత్తే లేదన్న విద్యార్థుల ఆవేదన పూర్తిగా న్యాయమైందేనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ పరిస్థితులకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. That this is no way to treat the young people of this country. The young people of this country do not have any opportunities. All the doors are closed. There is only one door which is open, which is the door of the competitive exam, and that door is also destroyed. What are these students here? They are not just complaining about the education system. They are complaining about their future. They are saying that in this country today, because of Mr. Adani and Ambani, because of the RSS complete takeover of the education system, because of the pracharaks becoming vice chancellors of universities, we have no future. That's what they're saying. మోదీ ఇంటి ముందు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ నేతలు చేతులకు తాళ్లు కట్టుకుని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. కేంద్ర ప్రభుత్వం తమ వాదనను పార్లమెంట్లో ఆలకించడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. రహదారులపైకొచ్చి ఆందోళన చేస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నేతలతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు జరిపారు. ప్రశ్నాపత్రాల లీకేజ్కు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన చేస్తున్న యువతపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ఎంపీ రేణుకా చౌదరి తీవ్రంగా ఖండించారు. రైతులపై వాటర్ కెనాల్ను, యువతపై టియర్ గ్యాస్ ని ప్రయోగిస్తారా అంటూ ఫైర్ అయ్యారు. శక్తివంతమైన ప్రభుత్వం అంటే ఇదేనా అంటూ కేంద్రంపై విమర్శలకు దిగారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పక్కనుండగానే ఆమె ఈ కామెంట్లు చేశారు. किसानों पे वाटर कैनन, स्टूडेंट्स पे टीयर गैस. वाह रे वाह, क्या ताकतवान सरकार है. बच्चों पे लाठी चलाने वाली डरपोक होती है, बहादुर है. ये बच्चों की सरकार है. 21 बच्चे मार लिए, उसके बाद गैस. दिस आई वोंट टॉलरेट. यस, कि बच्चों पे टीयर गैस चलाए. 20 बच्चे मार के इनका दिल नहीं भरा. हाँ नहीं, राक्षस कहीं के. పేపర్ లీకేజ్కు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన చేస్తున్న యువతపై పోలీసులు లాఠీచార్జి చేయడం మీద కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా అంటూ ఫైర్ అయ్యారు. పార్లమెంటు సభ్యులైన తమకే స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. ప్రతిపక్షాల నిరసనలు, వాదనలు ప్రజలకు తెలియకుండా సంసద్ టీవీ ప్రసారాలను నిలిపివేశారన్నారు. చేయకపోతే మేము ఆందోళన చేస్తామంటే
ఆందోళన చేసే హక్కు కూడా లేకుండా ముఖ్యంగా విద్యార్థులు మన మీద లాఠీ చేయటం అంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా డిసెంట్నే అణిచివేయాలని చూస్తుంది. డిసెంట్ అనేది ప్రతి ప్రజాస్వామ్య ప్రక్రియలో ఉంటుంది. ప్రేమతో ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి పనిచేసేది ఈ పార్లమెంటరీ డెమోక్రసీ. నీట్ పేపర్ లీక్ ఘోర పాపమన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇలాంటివి మళ్లీ జరగకూడదని వ్యాఖ్యానించారు. బాధ్యులకు కఠిన శిక్ష విధించాలన్న ఆయన ఇలాంటి లీక్లను నివారించడం జాతీయ బాధ్యత అని స్పష్టం చేశారు. దేశ భవిష్యత్తు, యువత సంక్షేమం కోసం కలిసి పనిచేయాల్సిన బాధ్యత ఎంపీలందరిపై ఉందన్నారు. పిల్లలను రెచ్చగొట్టొద్దన్న మోడీ తప్పుడు మార్గంలోకి వెళ్లడం సులభమని, తిరిగి సరైన మార్గంలోకి రావడం చాలా కష్టమన్నారు. వారిని సరైన మార్గంలో వెళ్లేలా చూసుకోవడం మనందరి బాధ్యత అని మోడీ అన్నారు. మరోవైపు రాహుల్ గాంధీ తమ డిమాండ్లను వెంటనే మార్చేస్తున్నారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. పార్లమెంట్లో చర్చకు అనుమతి తీసుకున్న తర్వాతే రాహుల్తో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. ప్రతిపక్ష నేత వెంటనే మాట మార్చడం సరికాదన్నారు. लेकिन हम जानते हैं इस देश का आम इंसान, आम नागरिक इतनी समझ रखता है कि उस प्रकार की पॉलिटिकिंग में या इस तरह की राजनीतिक नौटंकी के झांसे में नहीं आने वाला कि नीट और पेपर लीक इत्यादि विषयों के लेकर के जो लोग भी जिम्मेवार हैं उनके खिलाफ कड़ी से कड़ी कार्रवाई की जाएगी, की भी जा रही है. बहुत सारे लोग हिरासत में भी लिए गए हैं. ये एक ऐसा विषय है जिससे लगभग देश का हर प्रदेश मुतासिर हुआ है, प्रभावित हुआ है और हम अपने बच्चों के साथ अन्याय नहीं होने देंगे, ना ही बर्दाश्त करेंगे. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు చేపట్టిన నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నిరసనకారుల జాబితాను విడుదల చేయాలని విపక్షాలు పోలీసులను కోరాయి. ఆందోళనకారుల్లో చాలా మందిపై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. అందువల్ల బాధితులకు న్యాయ సహాయం చేసేందుకు వీలుగా ఎఫ్ఐఆర్ జాబితాను, అరెస్టు చేసిన నిరసనకారుల వివరాలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంపై యువత కదం తొక్కింది. ఢిల్లీ సాక్షిగా ఉద్యమించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన మార్చ్ పార్లమెంటు కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులపైకి ఆందోళనకారులు వాటర్ బాటిళ్లు, చెప్పులు విసిరారు. తోపులాటలో పోలీసులు, ఆందోళనకారులకు గాయాలయ్యాయి. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సోమవారం కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులు పార్లమెంటు వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీచార్జి చేయడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన మార్చ్ టు పార్లమెంటు కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. నిరసనకు ముందుగానే అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. పార్లమెంటు వైపు ఎలాంటి అనధికారిక ర్యాలీలను అనుమతించబోమని హెచ్చరించారు. అయినప్పటికీ ఉదయం నుంచే నిరసనకారులు జంతర్ మంతర్కు చేరుకోవడంతో ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులు పార్లమెంటు భవనం వైపు కవాతు చేయడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కొంతమందిని చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేశారు. భారీగా భద్రతా బలగాలను మోహరించడంతో జాతీయ రాజధానిలో పలుచోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. నిరసన చేస్తున్న కాక్రోచ్ పార్టీ సోషల్ మీడియాలో పలు ఫోటోలు, వీడియోలు పంచుకుంటూ భారీ వర్షం, కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ ప్రజలు పెద్ద ఎత్తున తరలిచ్చారు. పార్లమెంటుకు వెళ్లే ప్రధాన మార్గాలను మూసివేయడంతో పాటు జంతర్ మంతర్ ప్రాంతాన్ని అన్ని వైపుల నుంచి బారికేడ్లతో దిగ్బంధించారు. భారతీయ నాగరిక సురక్షా సంహిత సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమలు చేశారు. అయినప్పటికీ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన పార్లమెంటు ముట్టడి ఉద్రిక్తంగా మారింది. పార్లమెంటు వైపు దూసుకుపోతున్న వేలాది మంది నిరసనకారులను అడ్డుకోవడానికి భద్రతా బలగాలు రసాయన బాష్పవాయువు గోళాలను ప్రయోగించాయి. పోలీసులు, నిరసనకారులు గాయపడ్డారు. పోలీసులు ఏర్పాటు చేసిన బార్గేడ్లను నెట్టుకుంటూ నిరసనకారులు భారీ సంఖ్యలో ముందుకు దూసుకెళ్లడంతో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ని ప్రయోగించాల్సొచ్చింది. టియర్ గ్యాస్ ప్రయోగంతో శాస్త్రీ భవన్ పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన పొగతో నిండిపోయి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినప్పటికీ నిరసనకారులు వివిధ మార్గాల ద్వారా లోపలికొచ్చేందుకు ప్రయత్నించారు. సఫ్దర్జంగ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ కూడా స్పందించారు. ప్రభుత్వం, విద్యా వ్యవస్థలో జరిగిన ప్రశ్నాపత్రాల లీకేజీలు, ఇతర లోపాలపై బాధ్యత స్వీకరించాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని చర్చిస్తామని రాజకీయ పార్టీలు హామీ ఇచ్చే వరకు నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆసుపత్రి నుంచి విడుదల చేసిన చేతిరాత లేఖలో తనను అక్రమ నిర్బంధంలో ఉంచినట్లుగా కూడా ఆరోపించారు. మరోవైపు పార్లమెంటు సభ్యులు, పౌర సమాజ ప్రతినిధులు, ప్రముఖుల విజ్ఞప్తి మేరకు ఐసా కార్యకర్తలు 23 రోజుల నిరాహార దీక్షను సోమవారం విరమించారు.
వర్షాకాల సమావేశాల్లో వారి డిమాండ్లను ప్రస్తావిస్తామని హామీనివ్వడంతో నిరాహార దీక్ష నుంచి ప్రజా ఉద్యమాల ద్వారా పోరాటాన్ని కొనసాగించాలని ప్రతినిధి బృందం సూచించింది. నిరాహార దీక్షను విరమించిన కొద్దిసేపటిగా అభిజిత్ దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు మాత్రం అభిజిత్ దీప్కేను అదుపులోకి తీసుకున్నారని వార్తలను ఖండించారు. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. మరోవైపు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు దారుణంగా దాడి చేస్తున్నారని, విద్యార్థులకు ఎంపీలు మద్దతునివ్వాలని సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ కోరారు. ఆందోళనల మధ్యే సీజేపీ ప్రతినిధులు కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిశారు. జేపీ నడ్డా ఆహ్వానం మేరకు ఆయన్ని కలిశామని ప్రకటించారు. సీజేపీ డిమాండ్లకు సంబంధించి వినతి పత్రాన్ని నడ్డాకు అందించారు. లాఠీ చార్జ్ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది యువత న్యాయం కోసం వీధుల్లోకి వస్తే వారి మాట వినాల్సింది పోయి లాఠీ చార్జ్కు ఆదేశించడం సరికాదన్నారు. ప్రభుత్వం అహంకారాన్ని విడిచిపెట్టి యువత డిమాండ్లను వినాలని సూచించారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం, పార్లమెంటు వైపు వెళ్లకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా నిరసనకారుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని కోరారు. యువత లేవనెత్తుతున్న అంశాలపై చర్చించి పరిష్కారం చూపాలని సూచించారు. సీజేపీ నిరసనలపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎంపీ జయరాం రమేష్ తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతపై లాఠీ చార్జ్ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. చర్చలకు ప్రభుత్వం నిరాకరించడం వల్లే ఈ ఆందోళనలు అవాంతరాలు ఏర్పడుతున్నాయని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో యువత తమ అసంతృప్తిని, కోపాన్ని వ్యక్తం చేయడానికి ఒక వేదిక ఉండాలని, ఆందోళనలను బలప్రయోగంతో అణిచివేయడం సరికాదని ఆయన హితవు పలికారు. యువతలో పేరుకుపోయిన నైరాస్యానికి ఈ ఆందోళనలు అద్దం పడుతున్నాయని చెప్పారు. నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ను తక్షణమే నిర్బంధం నుంచి విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని, ఆత్మహత్యలు చేసుకున్న నీట్ అభ్యర్థులకు ₹1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని కోరినట్లుగా సీజేపీ ప్రతినిధులు తెలియజేశారు. ఈ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించేందుకు కొంత సమయం ఇవ్వాలని జేపీ నడ్డా విజ్ఞప్తి చేశారని వివరించారు. దేశంలో వరుసగా పేపర్ లీక్లు అవుతున్నా ప్రభుత్వాలు మాత్రం కఠిన చర్యలు తీసుకోవటం లేదు. పేపర్ లీక్లు జరగడం, పరీక్షల్ని రద్దు చేయడం ఇండియాలో నిత్యకృత్యమైపోయింది. ఎన్డీఏ చేస్తున్న తప్పులకు లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం అంధకారంలో పడుతోంది. ఇప్పటికైనా పాలకులు పేపర్ లీక్లపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని విద్యార్థులు, పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. రాజస్థాన్లో పేపర్ లీక్ అయితే దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను రద్దు చేయడం ఏంటి? టెక్నాలజీ యుగంలో ప్రశ్నాపత్రం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందని కనిపెట్టడం చాలా సులువు. ప్రశ్నాపత్రం లీక్ అయిన ప్రాంతాల్లో పరీక్ష రద్దు చేస్తే ఇన్ని చావులు ఉండేవే కాదు. నీట్ పేపర్ లీక్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎలాంటి పాపం తెలీదు. కానీ దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నీట్ రద్దు క్షోభను అనుభవించారు. దాదాపు 26 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆ తర్వాత ఎన్టీఏ మళ్లీ పరీక్ష నిర్వహించింది. ఫలితాలు వచ్చేశాయి. అయితే ప్రశ్నాపత్రాలు మళ్లీ లీక్ అవదనే గ్యారంటీ ఉందా? దీనిపై ఎవరూ సరైన సమాధానం చెప్పలేరు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తప్పు చేస్తే విద్యార్థులకు శిక్ష విధించడం దుర్మార్గం. ఇంత దారుణమైన వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంక్షోభానికి కారణమైన వారిని జైలుకు పంపిస్తే సరిపోతుందా? మళ్లీ పేపర్ లీకులు జరుగుతున్నా ప్రభుత్వాలు ఎందుకు కఠినంగా వ్యవహరించడం లేదు? ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. అంతో ఇంతో బాధ్యతగా వ్యవహరించే బ్యూరోక్రాట్లు కూడా తప్పుదారి పడుతున్నారు. ఏ పరీక్షా పేపర్ను లీక్ చేసినా ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదు? పేపర్ లీక్ చేసిన వారిని ఎన్కౌంటర్ చేస్తే మళ్లీ పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలను లీక్ చేసేందుకు సాహసిస్తారా? పేపర్ లీకేజీల పాపంలో అన్ని పార్టీల పాత్రుందే. లీకేజీలో తమ పార్టీ వాడు ఉంటే ఒక రూల్, ప్రత్యర్థి ఉంటే మరొక రకంగా వ్యవహరిస్తున్నారు. మార్కులు తక్కువ వచ్చినా ప్రశ్నించకూడదు. ఇది తమ ప్రశ్నాపత్రం కాదని ఫిర్యాదు చేయకూడదు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నించారో ఇక అంతే సంగతులు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తప్పులను ఒక్కరు కూడా ప్రశ్నించలేరు. ప్రశ్నాపత్రం లీకేజీలపై ప్రభుత్వాన్ని నిలదీయరు. తప్పులను ఎత్తి చూపితే మాత్రం కొందరికి ఎక్కడా లేని దేశభక్తి పుట్టుకొస్తుంది. దేశంలో గత 10 ఏళ్ల కాలంలో 90కి పైగా పోటీ పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయి. దేశవ్యాప్తంగా విద్యార్థులే నష్టపోతున్నారు. ఒకసారి పరీక్ష రద్దయితే మళ్లీ కోచింగ్ తీసుకోవడం, పరీక్ష రాయడం ఇండియాలో కామన్గా మారిపోయింది. మన దేశంలో పేపర్ లీక్ అయినట్లు ప్రపంచంలో ఎక్కడా లీక్ కావు. ఎందుకంటే ఆయా దేశాలు పేపర్ లీక్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అక్కడ వ్యవస్థలు పటిష్టంగా పనిచేస్తున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై కొంతకాలంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. నీట్ పేపర్ లీకేజ్ మాత్రమే కాదు, సిబిఎస్ఈ ఫలితాలు, జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి కెమిస్ట్రీ పేపర్ ఆన్సర్ కీ ఏప్రిల్ 11న విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. అయితే ఈ కీ పేపర్ మొత్తం తప్పుల తడకగా ఉందని అభ్యర్థులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. దీనివల్ల కనీసం 10 నుంచి 20 మార్కులు తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలోనూ అందరూ పోస్టులు పెట్టారు. అప్పుడు అప్రమత్తమైన ఎన్టీఏ కీని రివైజ్ చేసి ఏప్రిల్ 12వ తేదీన మరొకసారి విడుదల చేసింది. అందులో 19 ప్రశ్నలను కరెక్ట్ చేసింది.
ఆ సమయంలోనూ సోషల్ మీడియాలో ఓ పెద్ద పోస్టు పెట్టింది ఎన్టీఏ. ఆ సమయంలో అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంది. అత్యంత కీలకమైన జేఈఈ పరీక్ష కీ విషయంలో ఇంత బాధ్యతారాహిత్యంగా ఎలా ఉంటారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. ఒక్క మార్కుతోనే తలరాతులు మారిపోతూ ఉంటాయి. అంత ముఖ్యమైన పరీక్షల విషయంలో ఇంత నిర్లక్ష్యమేంటని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఎన్టీఏలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. తప్పులు చేయడం, వాటిని సరిదిద్దుకోవడం ఎన్టీఏకి కొత్త ఏమీ కాదు. అంతకుముందు కూడా 2025లో జేఈఈ మెయిన్స్ పరీక్ష విషయంలో ఇదే జరిగింది. ఫైనల్ ఆన్సర్ కీ అంతా గందరగోళంగా ఉందని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో మళ్లీ దాన్ని మార్చడమే కాకుండా 12 ప్రశ్నలు పూర్తిగా తొలగించింది. సమాధానాలు ఇచ్చిన ప్రశ్నలను అనాన్సర్డ్ జాబితాలోకి చేర్చడంతో గందరగోళానికి దారితీసింది. అసలు సిలబస్తో సంబంధం లేని ప్రశ్నలు వచ్చాయని గత ఏడాది జేఈఈ మెయిన్స్పై ఫిర్యాదు వచ్చింది. అంటే ఏటా ఏదో ఒక విధంగా ఈ తరహా సమస్యలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. అయినా ఏమాత్రం చలనం లేకపోవడమే అభ్యర్థుల్లో నిరాశ, నిస్పృహలకు కారణమవుతోంది. 2024లో తలెత్తిన వివాదం ఎన్టీఏ పనితీరును కళ్లకు కట్టింది. ఇప్పుడు నీట్ పరీక్ష గురించి ఎలాగైతే నేషనల్ వైడ్ ఆందోళన వ్యక్తమవుతోందో అప్పుడు కూడా ఇదే జరిగింది. పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా ఫ్యూచర్లో అయిన ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయా? విద్యార్థుల జీవితాలతో ఆడకుండా దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తుందా? లేదంటే రాజకీయాలే ముఖ్యం, విద్యార్థుల భవిష్యత్తు లేదని ప్రభుత్వం తప్పించుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.